రేపు అమలకి ఏకాదశి. పాల్గొన శుద్ధ ఏకాదశికే అమలకి ఏకాదశి అని పేరు. అయితే ఈ ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా ఈ పదార్థాన్ని తినకూడదు. అదే దీనిని తింటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు సిద్ధిస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి అమలకి ఏకాదశి రోజు పొరపాటున కూడా ఏం తినకూడదు, ఖచ్చితంగా తినాల్సింది ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమలకి ఏకాదశికే ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అనే నామాంతరాలు ఉన్నాయి. అమలక వృక్షే జనార్దనః అంటారు కనుక ఈరోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీ నారాయణులను పూజిస్తే అధిక ఫలితం ఉంటుంది. ఈరోజు ఏ దానం చేసినా అది అక్షయమవుతుంది. కొన్ని సాంప్రదాయాల వారు ఈ రోజున సంపదలనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో ఉంటుందని భావిస్తూ ఉంటారు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, రాధ ఈ చెట్టు సమీపంలోనే నివసించారనేది ఒక కథ. కార్తీక మాసంలో ఉసిరికాయల ప్రస్తావన వస్తుంది. ఉసిరి కొమ్మ తెచ్చి పూజ చేయటం, ఉసిరికాయ దీపాలు ఒత్తులు వెలిగించటం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం వంటి పలు రకాలుగా క్రియలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో. మళ్ళీ ఉసిరి ప్రస్తావన కనపడేది పాల్గొన మాసంలో. ఉసిరి ఎంతో ప్రశస్తమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక చైత్రమాసంలో కాసే ఉసిరి పండ్లకు ఒక ప్రత్యేకమైన ఔషధ గుణం ఉంటుందని, వాటి కోసం ప్రత్యేకంగా వెతుకుతూ ఉంటామని ఒక వైద్య గ్రంథాన్ని ఊటంకిస్తూ ఒక ఆయుర్వేద వైద్యుడు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజునే హోలీ ఉత్సవాలకు ప్రారంభ దినంగా భావిస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతంలోని గోదావరి తీరవాసులు దీనిని కోరుగొండ ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఒకసారి చిత్రకేతుడనే రాజు వేటకు వెళ్ళాడు. వేట మైకంలో దారి తప్పాడు. అతను ఒక ప్రాంతానికి వెళ్ళగానే రకరకాల ఆయుధాలు ధరించిన రాక్షసులు అధిక సంఖ్యలో అతనిని చుట్టుముట్టారు. వారితో యుద్ధంలో అతను గాయపడకపోయినా అలసిపోయి స్పృహ తప్పాడు. ఆ సమయంలో ఒక దివ్యశక్తి వెలుగు రూపంలో అతని శరీరం నుంచి వెలువడి రాక్షసులందరినీ కూడా హతమార్చింది. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన చిత్రకేతుడు తనపై దాడికి వచ్చిన వారందరూ కూడా పడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆకాశవాణి అతనిని ఒక దివ్యశక్తి రక్షించిందని, దానికి కారణం అతను ఏకాదశి వ్రతాన్ని ఆచరించటమేనని పేర్కొంది. ఆ తర్వాత అతని రాజ్యంలో ఆ వ్రతం, దాని ఫలితం ప్రసిద్ధి పొందింది. ఎక్కువ మంది దానిని ఆచరించటంతో రాజ్యంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరిశాయి. ఈ రోజు చేసిన దానం వాజపేయం, సోమయజ్ఞంలో చేసిన దానంతో సమానమని చెప్తూ ఉంటారు. ఇక ఈ రోజున పూజించే అమలక వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నదనేది అందరికీ తెలిసినదే. దానికి ఎన్నో విశేష లక్షణాలు ఉన్నాయి. వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుతుందని, గొంతు నొప్పి, హృద్రోగాలు, పిత్త ఆశయంలో రాళ్ళు, అల్సర్, కామెర్లు, నొప్పులు, దురదలను, పేలను నివారిస్తుందని, జీవక్రియలు వేగంగా జరిగేలాగా చేస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని, జీర్ణక్రియకు ఉపయోగించే పీచు పదార్థం దీనిలో ఎక్కువ అని, మలబద్ధకాన్ని నివారిస్తుందని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని, కంటి చూపును మెరుగుపరుస్తుందని, రక్తాన్ని వృద్ధి చేస్తుందని, ఎముకలకు బలం చేకూరుస్తుందని, శరీరాన్ని చల్లబరుస్తుందని, క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని, లివర్ను కాపాడుతుందని, శరీరానికి కాంతిని ఇస్తుందని, జుట్టు నెరవడానికి అరికడుతుందని, అంటే జుట్టు తెల్లబడకుండా ఉండడాన్ని అరికడుతుందని చెప్తూ ఉంటారు. అంతేకాక తెల్ల ప్లేగు అనే క్షయవ్యాధి రాకుండా ఇది కాపాడుతుందని చాలా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాక ఈ పండులో షట్రసాల్లో ఒకటి తప్ప అన్నీ ఉంటాయని చెప్తూ ఉంటారు. లేని ఆ ఒక్క రసం ఉప్పు అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయటం ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ నమః అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లను పోయాలి. ఆ తర్వాత
చెట్టునకు పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరించి దీపం ధూపం అరటి ఆకుల్లో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత చెంబులో కొన్ని నీళ్లను పోసుకొని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపు నీటిలో తడిచిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టునకు సవ్యదిశగా ప్రదక్షిణలు చేస్తూ చుట్టునకు ఓ ఆకు వరస చొప్పున 13 చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన దారాన్ని నిష్కల్మషమైన మనసుతో ముడివెయ్యాలి. భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపునకు స్వామివారు అత్యంత ఇష్టపడతాడు. ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శారీరక పుష్టి శక్తి ఉన్నవారు నెలలో వచ్చు 2 ఏకాదశులలో ఉపవాసం ఉంటూ ప్రతి నెలా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నారాయణుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. కానీ శారీరక పుష్టి లేని వారు కొబ్బరి నీళ్లు త్రాగుతూ కూడా ఉపవాసం చేయవచ్చును. ఎంతో పవిత్రత కలిగిన ఈ అమలక ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటి అంటే మాంసాహారం, పప్పు. కనుక ఈరోజు మీ ఇంట్లో ఏ వంట వండినా ఈ పదార్థాలు అందులో లేకుండా జాగ్రత్త పడండి. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా మాంసం పప్పుతో కూర వండితే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పదార్థాలు తినవద్దు. అలాగే అమలకి ఏకాదశి రోజు ఖచ్చితంగా తినవలసిన పదార్థం కూడా ఒకటి ఉంది, అదే ఉసిరికాయ. ఈరోజు ఎవరైతే ఉసిరికాయను తింటారో వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రాలు పోతాయి. దేహానికి మంచి ఆరోగ్యం వస్తుంది, తెలియని శక్తి వస్తుంది. అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయను తప్పనిసరిగా తినాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మీరు సంవత్సరంలో ఏ రోజు ఉసిరికాయ తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు తింటే చాలు, ఎంతో పుణ్యం ఆరోగ్యం వస్తుంది. అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయను ఎవరైతే తింటారో వారికి దివ్య శక్తి వస్తుంది. ఒంట్లోని సమస్త రోగాలు బాధలు పోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమలకి ఏకాదశి రోజు ఈ అమల ఫలాన్ని అంటే ఉసిరికాయను ఆహారంలో తీసుకున్నా లేదా పండు రూపంలో తీసుకున్నా సరే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అమలకి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర ఉసిరి దీపాలను వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ అమలకి ఏకాదశి రోజు ఆహారం విషయంలో ఈ నియమాలను పాటించండి. ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా కుటుంబంతో జీవించండి. ఒకసారి స్వర్గరాజకు ఇంద్రుడు దేవతలతో కలిసి భగవంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ జగదీశ్వర, దేవదేవ, నీకు వందనములు. నీవే ఎల్లరకు పరమాశ్రీడవు. తల్లివి తండ్రివి నీవే. ఎల్లరను సృజించి పోషించి లయింపజేయుదు నీవే. భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి. నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు. నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు. ఓ దేవ భగవంతుడా, దేవతా ప్రభు, శరణాగత రక్షక, ఓ యోగీశ్వర, మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడ్డాము. భీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు. ఓ జగదీశ్వర, స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం చెంది మేము దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం. దయచేసి మా ఎడ ప్రసన్నుడువగు అని ఇంద్రుడు భగవంతుణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుని ఆర్తి దయనీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో దేవతలనే ఓడించినట్టి ఆ అజేయుడగు దానవులెవరని అడిగినాడు. వాడి పేరేమిటి? వాడి శక్తికి మూలమేమిటి? ఇంద్ర, దీన్ని దుస్థితికి తీసుకొచ్చిన వాడు ఎవరు అని అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు సమాధానమొసంగుతూ, ఓ దేవదేవ, భక్తోద్ధారక, పరమప్రభు, ఆ ఉగ్రదానవుని పేరు నందింజగుడు. దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు. వాడికి సమాన బలశాలి అయిన మురుగుడను పుత్రుడు ఉన్నాడు. చంద్రావతి నగరం మురుగునికి రాజధాని.
ఆ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తానే అచట నివాసిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నివృత్తి, వరుణుడు మున్నగు దేవతల పదవులను వాడే ఆక్రమించాడు. మేమందరము కలిసి కూడా వాడిని జయించలేకపోయాము కనుక ఓ విష్ణు, ఆ అసురుణ్ణి సంహరించి దేవతలను కాపాడవలసినది అని వేడుకున్నాడు. ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల క్రుధుడై అతనితో, ఓ దేవరాజా, నీ శత్రువైన ఆ అసురుణ్ణి నేను స్వయంగా వధిస్తాను. అప్పుడు మీరందరూ కూడా చంద్రావతి నగరానికి బయలుదేరి రండి అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ విష్ణు భగవానుణ్ణి నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులు అవుతూ ఉండగా, వేరొక ప్రక్క అసంఖ్యాక అసుర సైన పరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు. దానవులచే తీవ్రంగా దెబ్బతిని ఆదివరకే దేవతలు చెల్లా చెదురై ఉన్నారు. కానీ ఇప్పుడు దేవదేవునిచే నడుపబడుతున్న ఈ దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇతర దానవులను ఓడించటం భగవంతునికి సులభమే అయినప్పటికీ మురాసురుని ఓడించటం మాత్రం అతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధాలను ప్రయోగించినప్పటికీ మురాసురుని వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ఇష్టి యుద్ధానికి దిగి 10,000 సంవత్సరాలు పోరాడాడు. చివరికి భగవానుడు ఆ అసురుని ఓడించి బందరికా ఆశ్రమానికి వెళ్ళాడు. బదరికా ఆశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేదివ్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవమైంది. నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాటం మొదలుపెట్టింది. దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరికి అసురుని శిరస్సును ఖండించి వేసింది. అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాళ లోకానికి పారిపోయారు. విశ్రాంతి నుండి మేల్కొనిన ఆ భగవంతుడు తన ఎదుట మురాసురుడి మృతి చెంది పడి ఉండటం చూశాడు. తేజమయురాలైన దేవి ముకులిత హస్తయై ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో, నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు. దేవా, నేను నీ దేహం నుండి ఉత్పత్తి అయినాను. ఈ అసురుని వధించాను. నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి ప్రయత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది. అప్పుడు భగవంతుడు ఆమెతో, దేవి, ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడైనాను. నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో, దేవి, నీవు నా శక్తివి. నీవు ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై నీ పేరు ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవ్వరికైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు. ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పూజింపబడుచు ఉన్నది. Thank you for watching our video. Please do subscribe and like the video.